కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాడ్రాకు మరోసారి ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ మనీ లాండరింగ్ కేసులో వాడ్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు ఇచ్చింది. 2016లో భారతదేశం నుంచి పారిపోయి ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో స్థిరపడిన భండారీ రాబర్ట్ వాడ్రాకు అత్యంత సన్నిహితుడన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే వాడ్రాపై దృష్టి సారించిన ఈడీ నోటీసులు జారీ చేసింది. 2023లో దాఖలైన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో భండారీని వాడ్రాకు సన్నిహితుడిగా పేర్కొంటూ ఆయన చెల్లింపుల వల్ల వాడ్రాకు లాభం చేకూరిందని తెలిపింది. దీనిపై రాబర్ట్ వాడ్రా స్పందిస్తూ తనకు భండారీతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు, ఎలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. సంజయ్ భండారీ 2016లో భారత్ నుంచి పారిపోయాడు. ప్రస్తుతం యునైటెడ్ కింగ్డమ్లో ఉంటున్నారు. భారత ప్రభుత్వం ఆయనకు వ్యతిరేకంగా ఎక్స్ట్రాడిషన్ చర్యలు ప్రారంభించింది. విదేశాల్లో అక్రమ ఆస్తులు కలిగి ఉండడం, PMLA బ్లాక్ మనీ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్లను ఉల్లంఘించడం వంటి తీవ్ర ఆరోపణలు భండారీపై ఉన్నాయి. భారత్లో ఆయుధ ఒప్పందాల నుంచి వచ్చిన అక్రమ డబ్బుతోనే భండారీ లండన్లో ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది. 300 కోట్లకు పైగా షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసి ఆస్తులుగా మలిచినట్టుగా అధికారులు పేర్కొన్నారు.